మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ సెలబ్రిటీల సంగతులు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరమే కదండి. అయితే కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళ మధ్య ఉన్న సంబంధం గురించి, చుట్టరికం గురించి వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిలదొక్కున్న తర్వాత ఆ హీరోల పేర్లు, ఆ హీరోయిన్ల పేర్లు చెప్పుకొని ఆ కుటుంబంలోని వాళ్ళు రాణిస్తూ మనకు తెలియకుండానే ఓ ఆ హీరోకి ఈ హీరోకి మధ్య సంబంధం ఇది ఉందా, ఆ హీరో ఈ హీరోకి బావ అవుతాడా, బాబాయా, అన్నయ్య అంటూ మనకు తెలియని ఎన్నో చుట్టరికాలు వెలుగులోకి వస్తూ ఉంటే అందరం నోరెళ్ళ పెడుతూ ఉంటాం. అలా మన సినీ సెలబ్రిటీలోని స్టార్లకి మధ్య ఉన్న చుట్టరికాలకు సంబంధించిన సంగతులు ఎన్నో మాట్లాడుకుంటూ వచ్చాం కదా. అయితే ఈ వీడియోలో మీకు తెలియని ఇంకొక అరుదైన చుట్టరికం గురించి చెప్పబోతున్నాను. అది ఎవరిదో కాదండి, ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఓ స్టార్ సెలబ్రిటీకి, ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న యంగ్ సినీ సెలబ్రిటీకి మధ్య ఉన్న సంబంధం. ఎవరబ్బా అని అనుకుంటున్నారేమో. ఇంకెందుకు ఆలస్యం, ఎవరో కాదు, తెలుగు చిత్రసీమ రంగంలోని తన అందం, నటనతో, పవర్ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో లేడీ అమితాబ్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన విజయశాంతి గారికి, గ్లోబల్ స్టార్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న సంబంధం. జూనియర్ ఎన్టీఆర్ మరియు విజయశాంతిల మధ్య చుట్టరికం అదేంటయా అంటే, అది తెలుసుకోవాలి అంటే ఒక్కసారి విజయశాంతి గారి గురించి మాట్లాడుకుంటూ ఆమె సినీ మరియు వ్యక్తిగత ప్రయాణం, ఆమె పెళ్లి గురించి మాట్లాడుకుంటూ చివరికి ఆమె జూనియర్ ఎన్టీఆర్ కి ఎలా బంధువు అవుతుందో చెప్తాను. లేడీ అమితాబ్ గా, లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకున్న, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకి పెట్టింది పేరుగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న వయసులోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా తన అందంతో, సొగసుతో ప్రేక్షకులనే ఆకట్టుకుని తరువాత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు పెట్టింది పేరుగా సూపర్ పవర్ఫుల్ లేడీగా, సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి విజయశాంతి నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులందరినీ ఎంతో అలరించాయి. అలాంటి విజయశాంతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. అవునండి, సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి రాణిస్తున్న రోజుల్లోనే తన మేనేజర్ మరియు బాలకృష్ణకి దూరపు బంధువు అయిన మోటూరి శ్రీనివాస్ ప్రసాద్. ఇతడు ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్. బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది ఎవరో కాదు, స్వయాన ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ గారే. ఇక అలాంటి సమయంలో ఆ సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తున్న విజయశాంతితో స్నేహం, ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పట్టం జరిగింది. ఇక పెద్దల అంగీకారంతో బాలకృష్ణ సమక్షంలోనే అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ కి నందమూరి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. అదేంటయా అంటే, నందమూరి తారక రామారావు గారి కూతుళ్లలో పెద్ద కూతురు అయిన గారపాటి లోకేశ్వరి గారు మరియు ఆవిడ భర్త గారపాటి గణేశ్వరరావు, ఆయన మేనల్లుడినే స్వయాన ప్రేమించి పెళ్లి చేసుకుంది మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన విజయశాంతి. మరి ఒక్కసారి ఇందాక మనం అనుకున్నట్లుగా నందమూరి కుటుంబంతో విజయశాంతి మరియు ఆవిడ భర్తకి ఉన్న చుట్టరికం, ముఖ్యంగా బాలకృష్ణ గారితో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటా అని అనుకున్నట్లయితే, విజయశాంతి గారి భర్త బాలకృష్ణకి బాబాయ్ అవుతాడు. అంటే బాలకృష్ణని విజయశాంతి భర్త బాబాయ్ వరుసలో ఉంటాడు. మరి బాబాయి కొడుకు ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్. కొడుకు వరుస అయిన జూనియర్ ఎన్టీఆర్ మరి విజయశాంతి భర్తకి ఏమవుతాడు? ఇంకేమవుతాడండి, స్వయాన అన్నవరస అవుతాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు విజయశాంతి భర్త వరుసకి అన్నాదమ్ములు అవుతారు. అలాంటప్పుడు విజయశాంతి మరిది ఎవరో కాదు, గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు అవుతారు. అంటే మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజయశాంతికి మధ్య ఉన్న సంబంధం, రిలేషన్షిప్ ఏంటయా అంటే వదిన మరిదిల రిలేషన్షిప్ అన్నమాట. అవ్వడానికి వీళ్ళిద్దరూ అలా ఎక్కడా పిలుచుకోకపోవచ్చు, కానీ కుటుంబ నేపథ్యంలో గనక చూసుకున్నట్లయితే విజయశాంతి కుటుంబం నందమూరి కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలు, చుట్టరికాలు కలుపుకొని ఉంది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాల్లో ఇలా చుట్టరికాలకి సంబంధించిన రకరకాల విషయాలు వింటూ ఉంటే ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తానికి మనకే అర్థమైన విషయం ఏంటయా అంటే, జూనియర్ ఎన్టీఆర్ కి మరియు విజయశాంతి గారికి మధ్య కూడా చుట్టరికం ఉంది. ఓ రకంగా చెప్పుకోవాలి అంటే వదిన మరిదిల సంబంధం అన్నమాట. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.